నాకు చాలా ఇష్టమైన 'కేర్ ఆఫ్ కంచర్లపాలెం' మూవీ దీన్ని డైరెక్ట్ చేశాడు వెంకటేష్ మహా. ఆఫ్‌కోర్స్ మీలో కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది ఆ మూవీ. వాట్ ఏ క్లాసిక్ మూవీ అది. సో, అతని డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'రావు బహదూర్' బేసిక్‌గా సైకలాజికల్‌గా ఒక ట్రాప్‌లో ఇరుక్కుపోయినటువంటి ఒక వ్యక్తి కథ. అతని ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఎందుకు ట్రాప్‌లో ఇరుక్కుపోయాడు? తద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల గురించి చెప్పాలి అనేది డైరెక్టర్ యొక్క బిగ్గెస్ట్ టేక్ ఈ సినిమాకి సంబంధించి. చెప్పాలి, నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను అని డైరెక్టర్ అనుకున్నాడని క్లియర్‌గా అర్థమవుతుంది. సో, దానికి చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ సమాజంలో అనేక రుగ్మతలు ఆడ మగ మధ్య డిఫరెన్సెస్ కావచ్చు, క్యాస్ట్ రిలేటెడ్ కావచ్చు, డబ్బు రిలేటెడ్ కావచ్చు, వీటిని చాలా తెలివిగా చెప్పాలి అనే ప్రయత్నం చేశాడు. సైకలాజికల్ థ్రిల్లర్ కూడా అనకూడదు, సైకలాజికల్ ట్రాప్ స్టోరీ ద్వారా ఒక క్యారెక్టర్ అనాలిసిస్ ద్వారా చెప్పాలని అనుకున్నాడు. రియల్లీ అప్రిషియబుల్ థాట్ అది. అక్కడి వరకు నేను హైలీ అప్రిషియబుల్. తర్వాత ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కొన్ని పోర్షన్స్ చాలా ఎంగేజింగ్గా అనిపించాయి. అదొక పాజిటివ్ అనిపించింది. అండ్ థర్డ్లీ మీనింగ్ఫుల్గా ఉంది ఎండింగ్. టువర్డ్ ద ఎండ్ సినిమా కంప్లీట్ అయిపోయే కొద్దీ ఓ వెరీ నైస్ అనేటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేశారు. అయితే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఎండింగ్లో క్రియేట్ అయినటువంటి ఫీల్ క్రియేట్ అవ్వలేదు, కానీ రీజనబుల్ ఎండింగ్, ఒక పర్వాలేదు అనేటువంటి ఎండింగ్ అనిపించింది. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అయితే అన్నిటికీ మించి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సినిమాకి సత్యదేవ్ పెర్ఫార్మెన్స్. ఈ తెలుగు సినిమా చరిత్రలో జూనియర్స్లో సీనియర్ నలుగురిని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళలో ఈ టాప్ స్టార్స్లో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళ దగ్గర నుంచి మీరు ఎంతమంది హీరోలు తీసుకున్నా ఎవ్వరు కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేయలేరు ఈ క్యారెక్టర్ని అనిపించేలాగా. ప్యాకాట్ ఆడేశాడు అసలు. వాట్ ఎ పెర్ఫార్మర్ అనిపించే ఫీలింగ్ వచ్చింది. వెరీ యునీక్ పెర్ఫార్మర్, అసలు ఎరగదీసేసాడు అసలు పెర్ఫార్మెన్స్ అతిదో. ఇవి పాజిటివ్ సినిమాకి. నెగిటివ్స్ చూస్తే ఇప్పుడు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఉందనుకోండి. లాస్ట్‌లో మనకు ఒక బిగ్ ట్విస్ట్, బ్రహ్మాండమైనటువంటి హార్ట్ వార్మింగ్ ఎండింగ్, ఇవన్నీ కూడా బాగా నచ్చుతాయి. దాంతో పాటు స్టార్టింగ్ నుంచి కూడా ఎంగేజ్ అవుతాం ఆ స్టోరీకి. ఆ కథకి డిఫరెంట్ యాంథాలజీ లాగా డిఫరెంట్ స్టోరీస్‌ని అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిన, ఓ పక్క సునీత సుందరం స్టోరీ చెప్తూ ఉంటాడు, ఓ పక్క సాయి బుల్‌పిల్ల అండ్ ఇతని స్టోరీ చెప్తూ ఉంటాడు. మనకు ఫస్ట్ తెలీదు కదా వీళ్ళే అని. సో, యాంథాలజీ అనుకుంటాం, అక్కడక్కడ స్టోరీస్ అనుకుంటాం. ఒక వినాయకుడి విగ్రహం, ఆ పిల్లోడి స్టోరీ ఉంటుంది. సో, అదే సునీత్ దాంట్లో ఇది కూడా. సో, ఇవన్నీ చూసినప్పుడు ఓకే అని అక్కడ ఎంగేజ్ అయిపోతూ ఉంటాం ఆ కథతో. దీనికేదో లింక్ ఉందనే ఆలోచనే రాకుండా అంత బ్రహ్మాండంగా మనం కనెక్ట్ చేస్తాడు ఆ కథకి. అది ఇక్కడ మిస్ అయింది. అందువల్ల ఫస్ట్ హాఫ్ మీకు భయంకరమైన స్లో అనిపిస్తుంది, అది బిగ్గెస్ట్ నెగిటివ్. అండ్ లాంగ్ రన్ బాగా ఉంది సినిమా, బాగా సాగదీశాడు, బాగా ఎక్కువ ఉంది స్లో పేస్, అండ్ బాగా లెంతీగా అనిపించింది మూవీ అనే ఫీలింగ్ మీకు డెఫినెట్లీ వస్తుంది. అదే చెప్తున్నాగా, ఎంగేజ్ అయ్యే పాయింట్స్ ఉంటే మాత్రం ఏ సినిమా అయినా ఎంత పొడుగున్న 5 గంటల సినిమా అయినా మనం ఈజీగా చూడగలుగుతాం. సో, స్క్రీన్ ప్లేని కట్ చేసినటువంటి విధానం కానీ, లీనియన్ స్క్రీన్ ప్లేని నడిపిన విధానం కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు పేషెన్స్ టెస్టింగ్ అనిపిస్తుంది. ఈ విషయాల్లో వెంకటేష్ మహా ల్యాక్ అయ్యాడు. సెకండ్ హాఫ్లో కొన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ నా పర్సనల్ ఒపీనియన్లో ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. థియేటర్కి వెళ్ళి చూడదగ్గ మూవీ అయితే కాదు. 'కేఆర్ ఆఫ్ కంచరపాలెం' లెవెల్లో అయితే మీరు పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ తర్వాత 'ఉమామహేశ్వర ఉగ్రరూపసి' అని సినిమా తీశాడు ఇదే డైరెక్టర్. అది మలయాళం రీమేక్. మలయాళం సినిమా టైటిల్ మర్చిపోయాను. సో, ఆ సినిమా బాగుంటుంది. నాకు ఆ సినిమా కూడా నచ్చింది. అది థియేటర్స్‌లో పెద్దగా ఆడలేదు, కానీ రీమేక్ అది. ఆ కైండ్ ఆఫ్ అదన్నా కొన్ని చోట్ల చాలా వరకు ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఇది చాలా, అంటే సెకండ్ హాఫ్ బాగా ఎంగేజింగ్ అనిపించిన కొన్ని చోట్ల. యాజ్ ఎ హోల్ అంత కనెక్ట్ అయ్యేలాగా అయితే నాకు అనిపించలేదు. సో, మీరెవరైనా చూసుంటే మీ అభిప్రాయం కామెంట్ చేయండి.